హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గుండిమెడ వ్లాగ్స్ అండి. ఈరోజు 102వ రోజు రివ్యూ చెప్తున్నాను. తెలుగు బిగ్ బాస్ సీజన్ 102 డే ఎపిసోడ్ రివ్యూ అనమాట. 10:30కి సాంగ్ వేశారు, ప్లస్ డ్యాన్స్ చేశారనమాట. మామూలుగా నేను 24/7 చూస్తున్నారండి. వీళ్ళంతా చక్కగా పగలు కొనుక్కొని నైట్ అంతా గేమ్స్ ఆడుకుంటున్నారు, 5గురు కలిసి. చాలా బాగుంది. అందరు కలిసి గేమ్స్, దాక్కునే గేమ్స్, పట్టుకునే గేమ్స్, చిన్నపిల్లలు ఆడుకుంటారు చూడండి, ఆ ఆటలన్నీ ఆడుతున్నారు అనమాట. చాలా బాగుంది. స్టోర్ రూమ్లో మిల్క్ కర్డ్ ప్యాకెట్స్ వచ్చాయండి వీళ్ళకి పొద్దున్నే. ఇంకా అవి తీసుకున్నారనమాట. గౌతమ్ జర్నీ చూపించారనమాట. ఫస్ట్ దాంట్లో రెడ్ బకెట్ నుంచి ఫినాలే దాకా వచ్చాను అని చెప్పి ఒక ఫోటో చూసి గౌతమ్ అనుకున్నాడు అనమాట. మణికంఠ సెల్ఫ్ ఎలిమినేషన్ వల్ల తను సేవ్ అయ్యాడండి గౌతము ఎంత లక్కో చూడండి. అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాను నేను అని చెప్పాను. గంగవ్వ ఫస్ట్ ఫోటో చూసి, గంగవ్వ ఫస్ట్లో నన్ను చూసి నువ్వు ఎవరున్నా లేకపోయినా నువ్వు ఎండింగ్ దాకా ఉంటావంది, అదే నిజమైందని చెప్పని గంగవ్వని చూసి దగ్గర చేత్తో ఇలా అదే పట్టుకుంటాడు అనమాట, ప్రేమగా అనమాట. అన్నయ్య నేను ఆర్టిస్ట్ అవుతా, వాళ్ళ అన్నయ్య ఫోటో చూసి నేను ఆర్టిస్ట్ అవుతా అన్నప్పుడు నన్ను సపోర్ట్ చేసింది మా అన్నయ్యే అని చెప్పని అనుకుంటాడు. మెగా చీఫ్ బ్యాండ్ పెట్టుకొని హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. అందరికీ ఒక ఆపర్చునిటీనే వస్తుంది, నాకు సెకండ్ టైం ఆపర్చునిటీ ఇచ్చారు బిగ్ బాస్ మీరు, కొంతమంది అది ఆ ఆపర్చునిటీ మీరు ఇచ్చారు అని చెప్పాడనమాట. బిగ్ బాస్ తనకి చెప్పాడనమాట. మామూలుగా తన జర్నీలో కొంచెం ముందు టాప్ 5కి వాయిస్ చెప్తారు కదండి బిగ్ బాస్, అలా చెప్పారు. ఎవరి మీదనే గెలవచ్చు మీద కానీ మొండోడు మీద గెలవలేరు, మీరు మొండోడు అని చెప్పని అంటారనమాట. స్త్రీల పట్ల ఉన్న మీకున్న గౌరవం మీ ఆటను మాటలో తెలిసింది. బుద్ధిబలం భుజబలంలో పాదరసంలాగా కదిలి ముందుకు సాగారని చెప్పని ఏవి చూపించారండి. ఎక్సలెంట్ ఎడిటింగ్ అండి, అసలు సూపర్గా ఎడిటింగ్ చేశారు అసలు గౌతమ్. అసలు నాకు ఎంత నచ్చిందంటే అసలు సూపర్ అనమాట. నేను చాలా ఎంజాయ్ చేశాను అసలు. ఆ ఎడిటింగ్ చూస్తే మాత్రం అసలు సినిమా వాళ్ళు కూడా చేయరండి, అంత బాగా చేశారు అసలు. ఎడిటింగ్ ఎంత బాగుందో అసలు గౌతమ్ జర్నీ అనమాట. నా లైఫ్లోని మర్చిపోలేని మైల్డ్ స్టోన్ అని చెప్పని బిగ్ బాస్ అని చెప్పని మా అమ్మ చెప్పింది. బిగ్ బాస్ నాకు ముందు ఇక్కడికి వచ్చేటప్పుడు నీకోసం ఎవరు ఉండరు, నీకోసం నువ్వు ఆడు, నీకోసం ఎవరు ఆడరా అని అమ్మ చెప్పింది. కానీ ఫస్ట్లో కొంచెం నేను అందరితో కొంచెం రిలేషన్స్ లాగా అలా పెట్టుకున్నాను. తర్వాత తెలిసింది, తర్వాత అమ్మ చెప్పినట్టు చేశాను, దీనికోసమే వచ్చాను. అమ్మ నన్ను చూసి ప్రౌడ్గా ఫీల్ అవ్వాలనుకున్నాను, అది చేశాను అనుకుంటున్నాను. నాకు ఫస్ట్ రెస్పెక్ట్ దొరకలేదు బిగ్ బాస్ అది ఇప్పుడు నేను ప్రేక్షకుల నుండి వాళ్ళ ఓటింగ్స్, వాళ్ళ ప్రేమ నుంచి నేను అది అనుకుంటున్నాను. అమ్మ నాన్న గురువు మించిన దైవం లేదు, నాకు అమ్మ నాన్న గురువు మీకు నాకు శతకోటి వందనాలు అని చెప్పి సాష్టాంగ దండం పెట్టాడనమాట. అమ్మ నాన్న కోసం బతకండి, వాళ్ళకి మించిన దైవం లేదని చెప్పి గౌతమ్ చెప్పాడనమాట. కొన్ని ఫొటోస్ తీసుకొని లోపలికి వెళ్ళి అడిగితే వాళ్ళు అడుగుతారనమాట, నిఖిల్ వాళ్ళంతా ఎలా ఉందంటే మైండ్ బ్లోయింగ్ అని అన్నమాట. దాంట్లో అన్నీ చూపించారంట, తను అరవటము, పృథ్వీతో ఫైటింగు, రోహిణితో కామెడీ, అవన్నీ మొత్తం అనమాట, అన్ని ఎలిమెంట్స్ అనమాట. తను అశ్వత్థామన్నప్పుడు తను ట్రిగ్గర్ అయిన విధానం, నిఖిల్తో ఫైటింగ్, పృథ్వీతో ఫైటింగ్, తను యష్మితో ఫస్ట్ వచ్చినప్పుడు చెప్తాడు కదా నాకు నీ మీద క్రష్ అని చెప్పని, అది మొత్తం అన్నీ చూపించారన్నమాట. చాలా బాగుందనమాట. నిఖిల్ టీ పెడుతూ ఉంటే బిగ్ బాస్ అడుగుతారనమాట, మాకు మీరు టీ చాలా బాగా పెడతారని తెలుసు అని చెప్పండి, అంటే మీకు ఒక కప్పుగా పంపించమంటారా బిగ్ బాస్ అంటే పంపించమంటాడు అనమాట బిగ్ బాస్. గౌతమ్ అంటాడు నేను కూడా పెడతాను బిగ్ బాస్కి టీ బాగా అంటే, నబీల్ కూడా పెడతాడు బిగ్ బాస్ అని చెప్పని అవినాష్ చెప్తాడు అనమాట. ఇక్కడ ముగ్గురు బాగా పెడతారు, గౌతము, నబీలు, నిఖిల్, మీకు ఎవరి టీ కావాలో అయినా మీరు నిఖిల్ చెప్పారు కదా, నిఖిల్ పెడతాడని చెప్పని అంటారనమాట. నిఖిల్ 3 కప్స్ తీసుకెళ్ళి 3 కప్స్ వేడిగా ఉన్నప్పుడే తాగండి, బిగ్ బాస్ చల్లారిపోతే బాగోదని చెప్పని తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టాడనమాట. ఆ తర్వాత అవినాష్ జర్నీ అండి. అవినాష్ వచ్చాడు, లోపలికి వచ్చి అన్ని ఫొటోస్ చూస్తుంటే నాకు రోహిణి గుర్తొస్తుంది. ఆ గేమ్స్, ఆ టాస్కులు చూసి అన్నీ పెట్టానండి. వీళ్ళు ఆడిన టాస్కులు మొత్తం, వీళ్ళు వచ్చినప్పటి నుంచి వీళ్ళు ఆడిన టాస్క్లు, నాగపాము అన్నీ మొత్తం అన్నీ పెట్టారనమాట. అక్కడ బస్తా టాస్క్ అయినా చూసి నాకు రోహిణి గుర్తొస్తుంది అని చెప్పానంట. అన్ని గేమ్స్ చూసి తలుచుకుంటాడనమాట. ఎవిక్షన్ షీల్డ్ చూసి ఈ ఎవిక్షన్ షీల్డ్ వల్లే నేను టాప్ 5లో ఉన్నాను, నబీల్కి థ్యాంక్స్ చెప్పాడనమాట. ప్రతిసారి నబీల్కి థ్యాంక్స్ చెప్తాడండి. తన లేడీ గెటప్ చూసి ఎవరు ఈ ఆంటీ అని చెప్పని ముద్దు పెట్టుకుంటాడనమాట. తర్వాత హెయిర్ కటింగ్ ఫోటో చూసి ఎమోషనల్ అవుతాడు. దానిపైన తన భార్యకి నుదుటిని ముద్ర పెట్టే ఫోటో చూసి బిగ్ బాస్ నాకు ఈ ఫోటో కావాలి బిగ్ బాస్, ఆ ఫోటో చాలా బాగుంది బిగ్ బాస్ అని చెప్పంటాడు. బట్ శ్రీముఖి నుంచి టికెట్ ఫినాలే అందుకున్న ఫోటో కూడా ఉందన్నమాట. తను నా బెస్ట్ ఫ్రెండ్, తను నా ఫ్రెండ్ దగ్గర నుంచి నేను అందుకున్నాను, అందరు లక్ అంటారు, తను నిజంగా ఆ లక్ నాకు కలిసి వచ్చింది అని చెప్పని అంటాడనమాట. బిగ్ బాస్ చాలా బాగా చెప్పారండి అవినాష్ గురించి, ఎంటర్టైన్మెంట్ గురించి. జస్ట్ కమెడియను అని చెప్పని చాలామంది మిమ్మల్ని అన్నా కూడా మీ కామెడీతోనే
మీ కామెడీ రుచించకపోయినా మీ కామెడీతోనే వాళ్ళకి ధీటుగా సమాధానం చెప్పారు. అదే విష్ణుప్రియ అంటూ ఉంటుంది, వీళ్ళు కామెడీ చేసినప్పుడల్లా అనేదంటండి ఏంటి గోల, ఏంటి తలకాయ నొప్పి, కామ్గా ఉండండి అది ఇది అనేదంట. దాని తగ్గట్టు అవినాష్ అలా కామెడీ చేసుకుంటూ వెళ్ళిపోయాడనమాట. నిజంగా చివరిలో కూడా మొన్న తను విష్ణుప్రియ వెళ్ళిపోతూ కూడా గౌతమ్ని చేదరించుకుంటుందండి. గౌతమును నిఖిలును గౌతము విష్ణుప్రియ ఒక టీంలా పెట్టారు, అంటే గెస్ట్ చేయడం అనమాట. సాంగ్ డ్యాన్స్ గెస్ట్ చేసి అదే ఆ ఫోటో ఫేస్ వరకు రివీల్ చేయకుండా ఎవరో హీరో గెస్ట్ చేసి చెప్పమంటే ఆ ఫోటో చెప్పినప్పుడు వాళ్ళ సాంగ్ వేస్తే ఆ డ్యాన్స్కి ఆ గౌతమ్ 2-3 సార్లు పిలుస్తాడు. అసలు చేదరించుకుంటుంది. అసలు ఎంత నాకు ఎంత ఇది అనిపించింది. ఆ అమ్మాయికి చాలా హెడ్ వెయిట్ ఎక్కువ అనుకుంటా, ప్రొగర్ ఎక్కువ అనుకుంటా చాలా. అది చూశాడు అవినాష్, చూసి చాలా ఫీల్ అయ్యాడు. వీళ్ళని చాలా చీప్గా చూస్తుందండి విష్ణుప్రియ. ఎందుకంటే వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా వచ్చిన 8 మందిని చాలా చీప్గా చూసింది. తెనొకతిను, యష్మి ఒకటి, ప్రేరణ ఒకటండి. చాలా చీప్గా చూశారు వీళ్ళ ముగ్గురు కలిసి లేడీస్. మిగతా నిఖిల్ను పృథ్వీ కూడా, వీళ్ళు కూడా అంతే వైల్డ్ కార్డ్. కాకపోతే నిఖిల్ బాగానే ఉన్నాడండి. పృథ్వీ, ఈ యష్మి, ప్రేరణ, విష్ణుప్రియ వీళ్ళు చాలా చీప్గా చూస్తారు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంటే. వీళ్ళేంటి ఇప్పుడు వచ్చారు, వీళ్ళు వెళ్ళిపోతారు అనే టైప్. ప్రతిదానికి వాళ్ళ మీద పడిపోవటం, వాళ్ళ గురించే మాట్లాడుకోవడం, 24 నిమిషాలు వాళ్ళ గంటలు వాళ్ళ గురించే డిస్కషన్ అనమాట. అదనమాట అని దాని గురించి చెప్పారనమాట. దాని గురించే మళ్ళీ హెయిర్ కటింగ్ ఫోటో చూసి ఎమోషనల్ అయ్యాడండి. తర్వాత ఏమో అవినాష్ ఎంటర్టైన్మెంట్ గురించి జస్ట్ కమెడియన్ అన్న వాళ్ళకి సమాధానం చెప్పాను కదా. అవినాష్ విష్ణుప్రియ అన్న దాని గురించే నాకైతే అనిపించింది అనమాట. తన గేమ్లో విన్నర్ అయ్యి అప్పుడు తర్వాత అవినాష్ అంటాడు, నేను నా గేమ్స్తోనే ఫస్ట్ నేను ఇలా సేవ్ అయినా, నేను నా గేమ్స్తోనే విన్ అయ్యి టాప్ 5కి చేరుకున్నాను నా కష్టార్జితంతోనే అని అంటాడనమాట. అన్ని రోగాలకి దివ్య ఔషధం నవ్వే, ఆ నవ్వుని పంచుతున్న మీరు ఎంతో ఐశ్వర్యవంతులు, ఇంకా ఈ ఐశ్వర్యం మీకు పెరగాలని అనుకుంటున్నానని చెప్పని బిగ్ బాస్ చెప్పాడనమాట అవినాష్కి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట. ఏవి చూపించారండి, ఫుల్ ఫన్. నాకు మాత్రం చాలా ఎంజాయ్మెంట్ అనిపించింది. అదంతా చూసి అవినాష్ కూడా చాలా ఎంజాయ్ చేశాడనమాట. ఐ లవ్ యూ బిగ్ బాస్ అని పెద్దగా అరిచాడనమాట 2-3 సార్లు. నాకు నా సినిమా చూపించారు బిగ్ బాస్ అని చెప్పాడంట అనమాట. నా జీవితంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొని బిగ్ బాస్ 4కి వచ్చిన తర్వాత నాకంటూ గుర్తింపు వచ్చింది. మళ్ళీ బిగ్ బాస్ 8కి పిలిచి నాకు ఎంటర్టైనర్ అనే మంచి పేరు వచ్చేలాగా చేశారు అని చెప్పి ఎమోషనల్ అయ్యాడనమాట. కమెడియన్స్ ఎందుకు గెలవరు అని అనిపించింది. ఫైనలిస్ట్ అయ్యాను, కొన్ని ఫోటో అని చెప్పని అనుకొని నేను ఇక్కడ దాకా వచ్చాను, ఫైనలిస్ట్ అయ్యాను. ఇంకా నేను విన్ అవుతానో లేదో తెలియదు, అది ప్రేక్షకుల చేతుల్లో ఉంది. విన్ అయితే బాగుంటుంది అని కొన్ని ఫొటోస్ తీసుకొని లోపలికి వెళ్తాడండి అవినాష్. ఆ ఫొటోస్ చూసి వాళ్ళందరూ కలిసి లోపల టీం వాళ్ళందరూ చూపిస్తారు. అందరూ కలిసి హ్యాపీగా ఫీల్ అవుతారు. నిఖిల్ ఏమో స్టోర్ రూమ్కి బజర్ మోగితే వెళ్ళాడండి. వెళ్తే అక్కడ ఏంటంటే వీళ్ళు టీ పంపించుతున్నందుకు కానీ వీళ్ళకి బర్గర్స్ వచ్చినాయన్నమాట. వాళ్ళ చికెన్ బర్గర్స్ అవి అంట వచ్చినాయని చెప్పని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ గంతులు వేస్తారు. అవి తీసుకొని అందరు కలిసి తింటూ ఉంటారనమాట. అది ఈరోజు అండి ఎపిసోడ్ అయిపోయిందండి. అదే మీరు టీ పంపించినందుకు అని చెప్పని బర్గర్స్ పంపించామని చెప్పని మెసేజ్ పెట్టారనమాట ఒక పేపర్లో బిగ్ బాస్. అదే అనమాట. ఇంకా ఓటింగ్ లైన్స్ కేవలం కొన్ని గంటలు మాత్రమే ఉన్నాయండి. ఫ్రైడే నైట్ 12 PM కల్లా క్లోజ్ అయిపోతాయి. ప్రస్తుతం కొన్ని దాంట్లో గౌతమ్ కొంచెం లీడింగ్లో ఉన్నాడని తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు నిన్న అంటే నేను ఇప్పుడు చేస్తున్నా కదండి, ఈరోజు చేశాను కదా. నిన్న నైట్ గౌతమ్ చూపించారు కాబట్టి కొంచెం గౌతమ్ లీడింగ్లో ఉన్నాడు. ఈరోజు నైట్ నిఖిల్ చూపిస్తారంటండి. నిఖిల్ అంటే 11కి అవుతుంది, ఆ తర్వాత ఇంకా 1 అవర్ ఉంటుంది కదా, ఆ 1 అవర్లో ఏమైనా మారచ్చు, చెప్పలేమన్నమాట. నిఖిల్ అది వస్తుంది ఈరోజు నైట్. నిఖిల్ను మిగతా ముగ్గురిది వస్తుంది అనమాట. రేపేమో ఇంకా శనివారం కదండి, రేపైతే మామూలుగా అంతా జరిగిపోయిందో చూపిస్తూ ఉంటారు. నాకు తెలిసి వాళ్ళనేం చూపించారు, జరిగిపోయిందో చూపిస్తారు. వీళ్ళందరినీ ఏంటంటే మొత్తం అంతా రెడీ చేస్తారండి. వీళ్ళ 5గురిని ఏంటంటే మనం లాస్ట్ సీజన్స్ చూసాం కాబట్టి వీళ్ళందరినీ ఏంటంటే బ్యూటీ పార్లర్ నుంచి వాళ్ళు వచ్చేస్తారండి. వచ్చేసి మొత్తం హెయిర్ డ్రెస్సింగ్, మొత్తం ఫేస్ వాళ్ళందరినీ మొత్తం అంతా నీట్గా రెడీ చేస్తారు. ఫేషియల్స్ అవన్నీ చేసి అవన్నీ కూడా చాలా కామెడీగా చేశాడంట అవినాష్. ప్రోమోలో వాటిల్లో చూపించారనమాట. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్ అండి. నాకు చాలా బాధగా ఉంది బిగ్ బాస్ అయిపోతుంది అంటే. నాకు ఇప్పుడు దాకా రోజు నాకు మంచి టైం పాస్ అండి. నాకు చాలా ఇష్టం అండి బిగ్ బాస్ అంటే. బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ నుంచి ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చూసేదాన్ని అనమాట.
లాస్ట్ సీజన్ నుంచి 24/7 హాట్‌స్టార్లో పెట్టారు. అప్పటి నుంచి మాత్రం 24/7 హాట్‌స్టార్ కూడా నేను అసలు మిస్ అవ్వను. ఎప్పుడు చూసినా నేను అది ఓపెన్ చేసి చూస్తుంటాను అనమాట. ఇంట్లో మా పిల్లలు కూడా అరుస్తూ ఉంటారు, ఏంటి ఎప్పుడు చూసినా అది చూస్తుంటే ఆ గోల ఏంటి, ఎప్పుడు చూసినా వాళ్ళు ఎప్పుడు చూసినా ఫైట్ చేసుకుంటూ ఉంటారు, అరుచుకుంటూ ఉంటారు, అది చూస్తావు అది ఇది అని చెప్పి అనేవాళ్ళు అనమాట. నాకైతే గేమ్స్ అంటే ఇష్టం అండి. ఎప్పుడు మేలుకొని ఉన్నా సరే ఎప్పుడు బిగ్ బాస్ 24/7 ఆన్ చేసుకొని చూస్తాను. నాకు అంత ఇంట్రెస్ట్ అనమాట, చాలా ఇష్టం బిగ్ బాస్ అంటే. నాకు మెయిన్ టాస్క్లు అంటే ఇష్టము, అది గెలవటము, ఆ టాస్క్లు అవన్నీ చాలా బాగుంటాయి. చిన్న పిల్లల్లాగా అయిపోతారండి, ఎంత వయసున్నా కూడా ఆ దాంట్లోకి వచ్చేసరికి చిన్న పిల్లల్లాగా అయిపోతారు. ఒక్కొక్కళ్ళు ఎలిమినేట్ అవ్వటము, ఒక్కొక్కళ్ళు విన్నర్స్, ఓటింగ్ లైన్స్, ఇవన్నీ చాలా నాకైతే నచ్చుతుందండి. అక్కడ జైల్లో అనమాట, ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోయారంటే ఇంకా మళ్ళీ బయటికి 105 డేస్కి బయటకు వస్తారనమాట. రేపు సండే నైట్ 7 PM కల్లా ఫినాలే ఎపిసోడ్ స్టార్ట్ అవుతుందండి. నైట్ 11కి అలాగా 11-12కి మనకి అనౌన్స్ చేస్తారు. ఈసారి విన్నర్స్ని అనౌన్స్ చేస్తారు. ఈసారి గెస్ట్ అల్లు అర్జున్ అని తెలుస్తుందండి. పుష్ప 2 బాగా ఆడింది, 1000 కోట్ల బిజినెస్ అయిపోయిందని చెప్పని వస్తుంది న్యూస్ పెడుతున్నారు అనమాట. 1000 కోట్ల బిజినెస్ కేవలం 1 వీక్లో 1000 కోట్లు అయిందంటండి. మన తెలుగు సినిమా మనం ప్రౌడ్ మూమెంట్ అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె మెడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. నా ఛానల్ కేవలం 9% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె మెడ వ్లాగ్స్. ఫస్ట్లో నాకు 3% ఉంటే మిమ్మల్ని నేను ఇలా రిక్వెస్ట్ చేస్తూ ఉండే కొద్దీ అందరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇప్పుడు 9%కి వచ్చిందండి. 9% నుంచి ఇంకా పెరగాలని కోరుకుంటున్నానండి. మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళంతా నా పర్సంటేజ్ పెరిగేలాగా ఆశీర్వదించండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.